Hello. Choose. Hello. Choose means buy. Hello means hello in English. Guten Morgen. Guten Morgen. Alle zusammen. Guten Morgen. Alle zusammen. Guten Morgen. Alle zusammen. German. JDA. Good morning, all of you. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ శుభోదయం. గూటెన్ మోర్గన్ ఆలే zusammen. మీ అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే గూటెన్ గూటెన్ మీన్స్ గుడ్. మోర్గన్ మార్నింగ్. ఆలే ఆలే ఆల్. zusammen zusammen together.
or everyone. This is the German meaning. When we observe very keenly, if we have double letters LL, MM, but we spell only single letter. This is important point. ఆల్లే డబుల్ ఎల్ చదవకూడదు, ప్రొనౌన్సియేషన్ చేయకూడదు. అదేవిధంగా జామెన్ అని ప్రొనౌన్సియేషన్ చేయకూడదు. ఒక సింగిల్ లెటర్ మాత్రమే తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రైట్. సో గూటెన్ మోర్గెన్ ఆలే చూజామెన్ అంటే ఏమి? గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, మీ అందరికీ శుభోదయం. అయితే మనకు స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్ తెలిసినప్పుడు ఆ వర్డును అలవోకగా మనం పలుకుతాం. అదే స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ కూడా పలుకొని చదువుతాం. స్టార్టింగ్లో కూడా పలుకొని చదువుతాం. స్టార్టింగ్లో ఆ పదం ఎప్పుడైతే కంఠస్థ వస్తే ఓకే, ఆటోమేటికల్లీ మనము జర్మన్ వాళ్ళు ఎలా పలుకుతారో మనం కూడా అలా పలకడానికి అవకాశం ఏర్పడుతుంది. సో అందువల్ల ఇబ్బంది ఏమంటే పెద్ద పెద్ద వర్డ్స్ ఉంటాయి, వాటిని జాగ్రత్తగా మనము ప్రొనౌన్సియేషను నేర్చుకొని స్పెల్లింగ్ కూడా రాస్తూ ఉంటే మనకు అవి అలవోకగా మన నోటి నుంచి వెలువడతాయి. ఓకే. సో అంతవరకు మనం ఏం చేయాలి? నంబర్ ఆఫ్ టైమ్స్ కష్టపడి వాటిని ప్రాక్టీస్ చేస్తూ పలుకుతూ. ప్రాక్టీస్ ఎలా ఉండాలి? సౌండ్ చేస్తూ పలుకుతూ మనం ప్రాక్టీస్ చేయాలి. చేసినప్పుడు ఏమవుతాయంటే ఆ పదాలు మనకు అలవోకగా రేపు మాట్లాడేదానికి కానీ ఎదుటోళ్ళు మాట్లాడుతుంటే ఆ స్పీడును అర్థం చేసుకోవడం కానీ ఉపయోగపడుతుంది. ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనం వచ్చేసి BC ఈ రెండు ఫ్యామిలీస్ ఎలా ఎలా ఓవెల్స్ కాంబినేషన్తో ఏ రకమైన ప్రొనౌన్సియేషన్ చేస్తాయో మనం అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఏ ఫ్యామిలీ గురించి డిస్కస్ చేద్దాం? డి ఫ్యామిలీ గురించి డిస్కస్ చేస్తాం. సో మన హెడ్డింగ్ ఏమి? కాంబినేషన్ ఆఫ్ కాన్సోనెంట్స్ అండ్ వోవెల్స్. అండ్ వోవెల్స్. సో ఏ ఫ్యామిలీ గురించి డిస్కస్ చేద్దాం? డి ఫ్యామిలీ గురించి డిస్కస్ చేస్తాం. రైట్. జర్మన్ అండ్ తెలుగు. రైట్. ఇది ది కాంబినేషన్ ఆఫ్ వోవెల్స్. A, D, A.
అంటే డిఏ. డిఏ ఇస్ ద జర్మన్ కాంబినేషన్. ఓకే. ప్రొనౌన్సియేషన్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. తెలుగు అండ్ ఇంగ్లీష్. ఓకే. డా. డా. ఇంగ్లీష్లో కూడా డిఏ, డా. ఓవెల్కు హెచ్ యాడ్ చేస్తే ఏమవుతుంది? లాంగ్ సౌండ్ వస్తుంది. డా. డా. ఈ. టీ. డి. ఓవెల్కు లాంగ్ సౌండ్ రావాలంటే ఏం చేయాలి? హెచ్ యాడ్ చేయాలి. అప్పుడు డి. హెచ్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది? డి. నెక్స్ట్ డి ఐ ఈ. ఇది కూడా ఏమవుతుంది? డి. డి. ఈ రెండు ఒకటే. ఐ పక్కన హెచ్ ఉంచినా, ఐ పక్కన ఈ వచ్చినా కానీ ఒకే ప్రొనౌన్సియేషన్, డి. ఓకే. నెక్స్ట్ డి యు. డు. 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 యూ పక్కన హెచ్ ఉంచితే ఏమవుతుంది? లాంగ్ సౌండ్ వస్తుంది. డూ ఏమవుతుంది? డూ. డి పక్కన ఈ ఉంచితే జర్మన్లో ఏ విధంగా ప్రొనౌన్సియేషన్ చేయాలి? ఈ అంటే ఏ, డే. డి తర్వాత లాంగ్ సౌండ్ రావాలంటే హెచ్ ఉంచాలి. ఈ హెచ్, డే. డే. రైట్. జర్మన్. తెలుగు అండ్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్. డి ఈ ఐ. డై. డై. డిఓ. డో. డో తర్వాత ఓ తర్వాత హెచ్ ఉంచితే ఏమవుతుంది? లాంగ్ సౌండ్ వస్తుంది. డో. ఇది డో. డో. డౌ. ఏయు యాడ్ చేస్తే డీకి డౌ. డౌ. ఏ umlaut యు. ఆర్ డిఈయు. డోయ్. డోయ్.
డి ఏ umlaut, డే, డి ఓ umlaut, డే, డి యు umlaut, డ్యూ, డ్యూ. లాస్ట్ టైం మనము సితో లాస్ట్ క్లాస్లో సితో యు రాసినప్పుడు దీన్ని మనము ఏం పలకాలనుకున్నాం? స్యూ, సావత్తు యావత్తు, స్యూ, టిఎస్ వైఓఓ, స్యూ. అక్కడ వద్ద ప్రొనౌన్సియేషన్ తప్పుగా రాసుకున్నాము, సరి చేసుకోవాలి. వాట్ ఈస్ డిఏఈ. డే, రైట్. అయితే ఈ డి ఫ్యామిలీలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అవి రాసుకుందాం. రైట్. డా అనేది హార్డ్ సౌండ్, డా అనేది హార్డ్ సౌండ్. దా అనేది సాఫ్ట్ సౌండ్. ఓకే, ఎక్సెప్షన్లో వీటి గురించి డిస్కస్ చేద్దాం. రైట్, ఎక్సెప్షన్స్ ఆఫ్ డి ఫ్యామిలీ. Exceptions of D family. All right. Use the soft sound. Between vowels, D is when D is in between vowels. ODER. సో డి అనేది మనకు ఓఈ రెండు ఓవెల్స్ మధ్య ఉంది, ఓఈ. అందువల్ల డి సౌండ్ డా రాదు, ఏమొస్తుంది? దా వస్తుంది. ఓకే, ఓ దర్. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే ఈఆర్ ఎప్పుడైతే ఎండింగ్లో వస్తుందో అప్పుడు
ఓ ద ఈఆర్కు ఏమవుతుంది ఏఆర్ ఏహెచ్ సౌండ్ వస్తుంది. ఏ అంటే ఆ, ఏహెచ్ అంటే జర్మన్ లాంగ్వేజ్లో ఆ. ఏ అంటే ఆ, ఏహెచ్ అంటే ఆ. సో ఒక వర్డ్ ఎండింగ్లో ఈఆర్ ఉంటే ఓదా అని పలకాలి. అంటే ఈఆర్ ప్రొనౌన్సియేషను జర్మన్ వాళ్ళు, నేటివ్ జర్మన్స్ వచ్చేసి పలకరు అనమాట. ఓకే. సో మనం నేర్చుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఓదర్ అని పలుకుతాం, నేర్చుకున్నాం కాబట్టి జనరల్గా యాజ్ ఇట్ ఈజ్ స్పెల్లింగ్ మనము ప్రొనౌన్సియేషన్ చేస్తాం కాబట్టి. కానీ జర్మన్ వాళ్ళు ఓదా అంటారు. అందువల్ల గమనించాల్సిన విషయం ఏమంటే ఇది ఒక రూల్ అనమాట. ఓకే. ఈ రూల్ను మనము అప్లై చేయాలి. రైట్. సో when er is at the end of a word, we pronounce it as a or a. సో ఇక్కడ డి దా అయింది కాబట్టి మనం ఏమనొచ్చు, దా అయినా అనొచ్చు లేదా దా అయినా అనొచ్చు. ఓకే. ఇక్కడ ఉన్న కాన్సనెంట్ వచ్చేసి ఏమి డి తర్వాత ఈఆర్ ఉంది కాబట్టి అది దా ఆర్ దా. ఓకే. సో అందువల్ల ఓదర్ అని జనరల్గా మనం పలుకుతాము స్పెల్ చేసి, కానీ జర్మన్ వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారు, ఓదా ఆ యొక్క డీని యాడ్ చేస్తారు లేదా యాడ్ చేస్తారు. సో ఆ విధంగా మనం ప్రొనౌన్సియేషన్ చేయాలి. రైట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. REDEN. సో డి అనేది మనకు రెండు ఓవెల్స్ మధ్య ఉంది, ఈ అనే రెండు ఓవెల్స్ మధ్య ఉంది. అందువలన హార్డ్ సౌండ్ డా కాకుండా సాఫ్ట్ సౌండ్ ద పలకాలి. రైట్. చెప్పండి. రేదన్. రైట్. నెక్స్ట్ BRUDER. సో డి అనే కాన్సనెంట్ ఈ అనే ఓవెల్ మధ్య ఉంది కాబట్టి ఏం సౌండ్ వస్తుంది, సాఫ్ట్ సౌండ్ దా వస్తుంది. ఓకే. బ్రూదర్. కానీ ఈఆర్ వచ్చింది కదా, ఏమంటాం, బ్రూదా. నేటివ్ జర్మన్స్ వచ్చేసి బ్రూదాతో ఎండ్ చేస్తారు, ఈఆర్ పల్కర్. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రైట్.
used D as da, hard sound. Hard sound. Every beginning. Beginning of the word. Word. Okay. హార్డ్ సౌండ్ లేదా స్ట్రాంగ్ స్ట్రెస్. స్ట్రాంగ్ స్ట్రెచ్. ఎగ్జాంపుల్ తీసుకుంటే DEU TSCH. ఓకే, తెలుసు మనకు. ఈయు ఏం చెప్తుంది? ఓయ్ చెప్తుంది. ఓయ్ ముందేముంది? డి ఉంది. అందువల్ల డోయ్ చెప్తుంది. డోయ్ చెప్తుంది. ప్లస్ TSCH ఏం చెప్తుంది? చ అని పలుకుతాం. చి పలుకుతాం. ఓకే, సో దీన్ని ఈ రెండింటిని కలిపితే ఈ డోయ్ ఈ పదం ఏమవుతుంది? రెండు కాంబినేషన్లో డోయిచ్ అవుతుంది. డోయిచ్ అంటే జర్మన్ లాంగ్వేజ్. డోయిచ్ మీన్స్ జర్మన్ లాంగ్వేజ్. జర్మన్ లాంగ్వేజ్. ఓకే, DANKE. DANKE. ఓకే, డాంకే. ఓకే, DANKE. డాంకే. డాంకే అంటే థ్యాంక్స్. డాంకే థ్యాంక్స్. DOESE. DOSE. డి బిగినింగ్ ఆఫ్ ది వర్డ్ కాబట్టి డోజే. డోజే. ఓకే, డోజే. డోజే అంటే కెన్ అని అర్థం. CAN. రైట్. అయితే దీనికి కూడా ఒక ఎక్సెప్షన్ ఉంది. దీనికి కూడా ఎక్సెప్షన్ ఉంది. ఎక్సెప్షన్ ఏమిదా ఎక్సెప్షన్ అంటే DAS దాస్. DAS డి స్టార్టింగ్ ఆఫ్ ది వర్డ్ కదా, అక్కడ డాస్ అనకూడదు. ఏమన్నది? దాస్. DAS ఏమొచ్చేసి దాస్ అనే ఎక్సెప్షన్ ఉంది. బిగినింగ్ ఆఫ్ ది వర్డ్ అయినా కానీ మనకి ఇది ఎక్సెప్షన్ అనమాట. ఓకే, అలాగే D as ending of the word
as ending of the word, it pronounces as T. T. ఓకే, టీ యొక్క కాన్సనెంట్ ఏమి? ట్. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుంటే యుఎన్డి, won't. ఎక్కువ 90% ఏరియా ఆఫ్ ది జర్మనీ won't అని పలుకుతారు. సమ్ ఏరియా ఆఫ్ ది జర్మనీ డూ సౌండ్ కూడా పలుకుతారు. డూ సౌండ్ కూడా పలుకుతారు, won't. బట్ మోస్ట్ ఆఫ్ ది ప్రొనౌన్సియేషన్ ఇన్ జర్మనీ ఈజ్ won't. ఓకే, ఒక వర్డులో చివర డి వస్తే టా సౌండ్ పలకాలి, won't. KIND, కింట్, కింట్. HAND, హంట్, హంట్. ఆల్రెడీ మనకు తెలుసు, బిట్వీన్ వోవెల్స్ వస్తే ఏం చేస్తున్నాం? బిట్వీన్ వోవెల్స్ వస్తే ఏం చేస్తున్నాం? దా సౌండ్ చేస్తున్నాం. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుంటే IEDER, వీదా. మామూలుగా అయితే మనం అంత ప్రొనౌన్సియేషన్ చేస్తే ఏమవుతుంది? స్పెల్ చేస్తే వీదర్ అవుతుంది. కానీ ఏం పలకాలి? జర్మన్స్ వచ్చేసి వీదా. ఈఆర్ని వచ్చేసి ఏతో కానీ ఏహెచ్తో కానీ పలుకుతారు. అంటే దాతో కానీ దాతో కానీ పలుకుతారు. ఓకే, MODE, ఒకటి ఓ ఒకటి ఈ. ఇక్కడ కూడా ఈ వచ్చింది కాబట్టి దా అయింది, డి సౌండ్. ఇక్కడ ఓ ఈ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా దా సౌండ్ అవుతుంది. చెప్పండి. మోదే, మోదే. ఈ సౌండ్ వచ్చింది కాబట్టి జనరల్గా అయితే స్పెల్ చేస్తే మొత్తం లేదే, లే, లేదర్. కానీ లేదా ఇలా మనం పలకాలి. రైట్. సో డి ఫ్యామిలీ గురించి మనం డిస్కస్ చేసాం. వాటిలో ఉన్న ఎక్సెప్షన్స్ కూడా మనం రాసుకున్నాం. ఈ చెప్పుకున్న పాయింట్లన్నీ కూడా టూకీగా చెప్పుకుంటే మనము బిగినింగ్ ఆఫ్ ది వర్డ్ వచ్చేసేవి కీ పాయింట్స్. చెప్పండి. బిగినింగ్ ఆఫ్ ది వర్డ్ వస్తే బిగినింగ్ ఆఫ్ ది వర్డ్ ఏం ప్రొనౌన్సియేషన్ చేయాలి? హార్డ్ సౌండ్ ప్రొనౌన్స్ చేయాలి. దట్ ఈజ్ డా.
డా. అయితే ఎక్సెప్షన్ ఏముంది? డిఏఎస్, దాస్. బిగినింగ్ ఆఫ్ ది వర్డ్లో డి దా అయిపోయింది, దాస్. ఎక్సెప్షన్ కేసెస్. నెక్స్ట్ బిట్వీన్ ఓవెల్స్ చేంజ్ చేయాలి. బిట్వీన్ ఓవెల్స్ ఏం చేయాలి? సాఫ్ట్ సౌండ్ ద. ఓకే. నెక్స్ట్ వర్డ్ ఎండింగ్ వస్తే వర్డ్ ఎండింగ్ వస్తే డి ఏమవుతుంది? టు. టీ సౌండ్ పలకాలి. ఓకే. సో ఇవి ఎక్సెప్షనల్ కేసు. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనం ఎక్కడ కన్ఫ్యూజ్ లేకపోకుండా డి ఫ్యామిలీని చక్కగా ప్రొనౌన్సియేషన్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ ఎఫ్ దగ్గరికి వెళ్దాం. ఎఫ్ ఫ్యామిలీ. జర్మన్ ప్రొనౌన్సియేషన్ వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్. రైట్. ఫస్ట్ ఆ తీసుకుందాం. ఆ అంటే మీన్స్ ఏ, ఇంగ్లీష్ లెటర్. పా, ఒత్తు పా, పా. ఇంగ్లీష్లో కూడా ఇలాగా ప్రొనౌన్సియేషన్ చేస్తాం, పా. ఏ తర్వాత హెచ్చు పెడితే ఆ. ఎఫ్ఏ ఇంగ్లీష్లో అయితే ఫా. ఫీ, ఎఫ్ఐ, ఫీ. ఇక్కడ కూడా ఎఫ్ఐ. ఎఫ్ఐ తర్వాత ఉంచితే పీ, పీ డబ్ల్యూఈ. ఎఫ్ఐఈ. ఐ తర్వాత ఈ ఉంచితే అది కూడా ఫీ. ఎఫ్యు, ఫు. ఎఫ్యు తర్వాత హెచ్ ఉంచితే ఏమవుతుంది? ఫూ అవుతుంది, ఫూ, ఫూ. జర్మన్, తెలుగు అండ్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్. ఎఫ్ఈ, ఫే, ఎఫ్ఈ. ఎఫ్ఈ హెచ్, ఫే. ఎఫ్ఏఈ, వెరీ గుడ్. ఎఫ్ఈఐ, ఫై. ఫై, ఎఫ్ఏఐ, ఫై. ఎఫ్ఓ, ఫో, ఫో. ఓ తర్వాత హెచ్ ఉంచితే ఇక్కడ మనం ఫో ఇది వరకే రాయాలి. ఎఫ్ తర్వాత ఓ ఉంచితే ఫో, ఎఫ్ఓ హెచ్.
4. FAU. 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 అక్కడ కూడా ఇంగ్లీష్లో కూడా FAU. FAU. F A umlaut U R F E E. POI. POI. FOY. Next. German pronunciation in Telugu and English. Right? F A umlaut. Fe. FAE. F umlaut O umlaut. Pe. FAE. F U umlaut. Few. FIOO. Few. రైట్. చాలా సందర్భాల్లో మనకు వై వచ్చింది అనుకో, BY ఏమవుతుంది? B. CY సై. C. DY ఏమవుతుంది? DI. FY. ఫీ. ఇది కూడా కొన్ని పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. కాన్సనెంట్ తర్వాత వై అనేది కూడా కాన్సనెంటే, నాట్ ఓవెల్. అప్పుడు వాటిని మనము ఈ లెక్కన పలకాలి. ఓకే, వై ఏం పలకాలి? ఈ లెక్కన పలకాలి. ఓకే, వై ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో రాసుకోవడము, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ వచ్చి మళ్ళీ రాసుకోవడం కాకుండా నెక్స్ట్ క్లాస్కి వచ్చేయాలక ఈ వీడియో లెసన్లో ఉన్న ఏదైతే చెప్పబడిందో అది మినిమం 10 టైమ్స్ రాయాలి. మళ్ళీ పాత తింటాయి కదా, ఒక్కొక్కసారి రాస్తూ ఉండాలి. అలా ప్రాక్టీస్ చేస్తే రీడింగ్లో కానీ రైటింగ్లో కానీ 90% నేటివ్ జర్మన్గా మనము కమాండ్ సంపాదించు. సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్? ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్. వెన్ యూ ప్రాక్టీస్ most of the video lessons, then your reading and writing is very effectively, right? Okay, thank you ma. Next class lo kaluddam. Choose సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ అడ్మిషన్లు జరుగుచున్నవి. 10th పూర్తి చేసుకున్నవారు ఇంటర్కి, ఇంటర్ పూర్తి చేసుకున్నవారు డిగ్రీకి, డిగ్రీ పూర్తి చేసుకున్నవారు పీజీ కోర్సులలో జాయిన్ అవ్వండి. ప్రభుత్వ ఉద్యోగం పొందండి. శ్రమను ఆయుధంగా చేయటం, చెమటను చందనంగా మార్చడం, కన్నీరును పన్నీరుగా మలచటం, ప్రతి ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అందించడం సాధన లక్ష్యం, సాధన స్వప్నం. వివరాలకు సంప్రదించండి. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ, సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.